హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ప్రాజ్ఞాన యుగము, నన్న యుగము, శివకవి యుగానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూసాం కదండి. సో ఈ వీడియోలో తిక్కన యుగానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూద్దాం. ఫస్ట్ వన్, తిక్కన గారి ఇంటి పేరు కొట్టరువు. ఇంటి పేరు కొట్టరువు. తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మన దండనాథుడు. తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మన దండనాథుడు. తాత మంత్రి భాస్కరుడు. తాత మంత్రి భాస్కరుడు. సార కవితాభిరాముడు అనే బిరుదుతో ఈయన నిర్వచనోత్తర రామాయణంలో ఈయన గురించి రాయటం జరిగిందనమాట. నెక్స్ట్, సోదరుడు ఖడ్గ తిక్కన. సోదరుడు ఖడ్గ తిక్కన. ఎవరి ఆస్థాన కవి తిక్కన అంటే మనుమసిద్ధి ఆస్థాన కవి, మనుమసిద్ధి చోడబల్లి వంశానికి చెందినటువంటి వారు. అండ్ నెక్స్ట్, తిక్కన యొక్క శిష్యులు కేతన, మారణ, మంచన. తిక్కన గారి శిష్యులు కేతన, మారణ, మంచన. నెక్స్ట్, రచనలు నిర్వచనోత్తర రామాయణము, భారతము, విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు. నెక్స్ట్, విజయసేనము, ప్రబంధము, కృష్ణ శతకము, కవి సార్వభౌమ ఛందస్సు, ఈ రెండు అలభ్య రచనలు. నిర్వచనోత్తర రామాయణము, భారతం విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు, విజయసేనం అనేది ప్రబంధము, కృష్ణ శతకము, కవి సార్వభౌమ ఛందస్సు, రెండు కూడా అలభ్య రచనలు. నెక్స్ట్, బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ, మనుమసిద్ధి, రాజ్యస్థాపనాచార్య. ఇవి లాస్ట్ జేఎల్లో అడిగారండి. తిక్కన గారి బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ, మనుమసిద్ధి, రాజ్యస్థాపనాచార్య. ఇవి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, తిక్కన గారి రచనా శైలి నాటకీయత. తిక్కన గారి రచనా శైలి నాటకీయత. మతం మొదట శైవ మతం, తర్వాత హరిహరాద్వైతము. మొదట శైవ మతం, తర్వాత హరిహరాద్వైతము. నెక్స్ట్, నిర్వచనోత్తర రామాయణం గురించి కొన్ని విశేషాలను ఇక్కడ చూద్దాం. ఇది తిక్కన గారి తొలి రచన. తిక్కన గారి తొలి రచన నిర్వచనోత్తర రామాయణము. నెక్స్ట్, దీనికి మూలం ఏంటి అంటే వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ నిర్వచనోత్తర రామాయణానికి మూలము. నెక్స్ట్, ఇందులో నాయకుడు రాముడు. నాయకుడు రాముడు. అంగిరసం. అంగిరసం అంటే ప్రధానమైనది అని అర్థం అండి. అంగిరసం వీరరసం. అండ్ నెక్స్ట్, ఆశ్వాసాలు 10. నిర్వచనోత్తర రామాయణంలోని ఆశ్వాసాలు 10. అంకితం. ఎవరికి అంకితం ఇచ్చారు నిర్వచనోత్తర రామాయణం అంటే మనుమసిద్ధికి. నెక్స్ట్, ఈ కావ్య కథ అరణ్యవాసం అనంతరం శ్రీరామ పట్టాభిషేకంతో ప్రారంభమవుతుంది. నిర్వచనోత్తర రామాయణం అనేది అరణ్యవాసం అనంతరము శ్రీరామ పట్టాభిషేకంతో ప్రారంభమవుతుంది. ఈ కావ్య అవతారిక ద్వారా తిక్కన కవితా రీతులు తెలుస్తాయి. ఈ కావ్య అవతారిక ద్వారా తిక్కన కవితా రీతులు తెలుస్తాయి. ఈ కావ్యంలోని ప్రధాన ఘట్టాలు సీతా వివాహ ఘట్టము, రంభా రావణ సంవాదము, వేదవతి ఇతివృత్తము, సీతా పరిత్యాగము, రావణాసుర వధ, అశ్వమేధ యాగ నిర్వహణ, రామకుశలవల సమాగమం. సో ఇవి ఈ కావ్యంలోని ప్రధాన ఘట్టాలండి. సీతా వివాహ ఘట్టము, రంభారావణ సంవాదము, వేదవతి ఇతివృత్తము, సీతా పరిత్యాగము, రావణాసుర వధ, అశ్వమేధ యాగ నిర్వహణ, రామ కుశలవుల సమాగమం. అంటే ఈ సీతా వివాహ ఘట్టము, సీతా పరిత్యాగము, రావణాసుర వధ, అశ్వమేధ యాగ నిర్వహణ, రామకుశలవుల సమాగమం ఇవన్నీ కూడా మీరు వినే ఉంటారు. 10th క్లాస్ లెవెల్లో అయితే ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉంటాయి. మ్యాక్సిమం చాలామంది రామాయణం చదువుతారు. ఒకవేళ ఎవరైనా వినకపోతే వాళ్ళ కోసం ఇది. రంభారావణ సంవాదం ఏంటి అంటే, ఒకసారి రంభని రావణాసురుడు బలవంతం చేయాలని ప్రయత్నిస్తాడనమాట. ప్రయత్నం చేస్తే రంభ అంటుంది, నేను నలకోబరుడు నన్ను వివాహం ఆడదలిచాడు. సో అతను మీకు కుమారుడు కదా అంటే కుబేరుడి యొక్క కుమారుడు అనమాట. ఎవరు? నలకోబరుడు. రావణుడు అండ్ అలాగే కుబేరుడు ఇద్దరు అన్నదమ్ములు వరుసకి. కాబట్టి ఏంటంటే నేను నలకోబరుడికి కాబోయే భార్యని కాబట్టి మీ కోడలతో సమానం, నన్ను ఈ విధంగా చెయ్యొద్దు అని చెప్పేసి అంటే రావణుడు దానికి ఒప్పుకోడు, ఊరుకోడు అనమాట. అయితే నలకోబరుడు ఏం చేస్తాడంటే అతన్ని శపిస్తాడు, రావణాసురుడిని. ఏమనంటే, నువ్వు ఇష్టం లేకుండా ఏ స్త్రీనైనా సరే ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే నీ తల 7 వక్కలైపోతుంది అని చెప్పేసి ఆ శాపం కారణంగానే సీతను అపహరించినా సరే రావణాసురుడు ఆమెను ఏమీ చేయడనమాట. అండ్ అలాగే వేదవతి ఇతివృత్తాంతాన్ని కనుక గమనిస్తే వేదవతి కూడా చాలా సౌందర్య రాసావిడ, కుశధ్వజుని కుమార్తె. అయితే ఈమె ఏం చేస్తుందంటే విష్ణుమూర్తిని వివాహం ఆడదలిచి తపస్సు చేస్తుందన్నమాట. తపస్సు చేస్తే రావణాసురుడు ఆమెను చూసి ఆమెను కూడా వేధించటం మొదలు పెడతాడు. అప్పుడు వేదవతి అగ్నికి ఆహుతైపోయి నీ నాశనానికి ఎప్పటికైనా నేనే కారణమవుతాను అని చెప్పి శపిస్తుందంట. ఆ విధంగా
సీతాదేవి జన్మించింది అని చెప్పేసి చాలా పురాణాల్లోనూ గ్రంథాల్లోనూ ఉందన్నమాట. అది వీళ్ళ యొక్క వృత్తాంతము. అండ్ నెక్స్ట్ నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన అష్టాదశ వర్ణనలు చేశాడు. తిక్కన అష్టాదశ వర్ణనలు ఎందులో చేశాడు అంటే నిర్వచనోత్తర రామాయణము. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని రసోల్లాస మధురమని పేర్కొన్నాడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని రసోల్లాస మధురమని పేర్కొన్నాడు. అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునం బారగుడ కళావిదుడా అని పేర్కొన్నది ఎవరు అంటే తిక్కన. అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునం బారగుడ కళావిదుడా అని పేర్కొన్నది ఎవరు అంటే తిక్కన. నెక్స్ట్ నిర్వచనోత్తర రామాయణం శ్రీరాస్తాం మనుమ క్షితీశ్వర భుజాస్తాంబే అనే శార్దూల వృత్తంతో ప్రారంభమవుతుంది. నిర్వచనోత్తర రామాయణం అనేది శ్రీరాస్తాం మనుమ క్షితీశ్వర భుజాస్తాంబే అనే శార్దూల వృత్తంతో ప్రారంభమవుతుంది. భూరి వివేక చిత్తులకు బోలునం దలుప దలంబులన్ అని అన్నది ఎవరు అంటే తిక్కన. భూరి వివేక చిత్తులకు బోలునం దలపం దలంబులన్ అని అన్నది తిక్కన. పలుకుల పొందులేక రసభంగము సేయుచు ప్రాతబడ్డ మాటల తమ నేర్పు చూపి అని కుకవి నింద చేసింది ఎవరు అంటే తిక్కన. చాలామంది పాండిత్యం లేనటువంటి వారు ఏదో మాట్లాడదామని వచ్చి అసందర్భపు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి కుకవి నింద చేశాడు. నెక్స్ట్ జాత్యము గామి నొప్పైన సంస్కృతమయ్యేడ జొన్పనన్ అని పేర్కొన్నది ఎవరు అంటే తిక్కన. జాత్యము గాని నొప్పైన సంస్కృతమయ్యేడ జొన్పనన్ అని పేర్కొన్నది తిక్కన. తెలుగులో మొదట అన్యదేశీయ పదం త్రాసుని వాడింది ఎవరు అంటే తిక్కన. తెలుగులో అన్యదేశీయ పదమైనటువంటి త్రాసు అనే పదాన్ని వాడింది తిక్కన. నెక్స్ట్ తిక్కన మహాభారతం రచించకపోయినా నిర్వచనోత్తర రామాయణం వల్లనే ఆంధ్ర సాహిత్యంలో శాశ్వత యశమునకు బాజరమయ్యేడివాడు అని అభిప్రాయపడింది ఎవరు అంటే పింగళి లక్ష్మీకాంతం. తిక్కన ఒకవేళ మహాభారతం రచించకపోయినా సరే నిర్వచనోత్తర రామాయణం రచించటం వలన ఆంధ్ర సాహిత్యంలో శాశ్వతమైనటువంటి కీర్తికి కారణమయ్యాడు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే పింగళి లక్ష్మీకాంతం. నెక్స్ట్ భారతం. ఈయన రచించినటువంటి భారతానికి సంబంధించి కొన్ని పాయింట్స్ని కనుక గమనిస్తే అవతారికలో స్వప్న వృత్తాంతాన్ని తెలిపినటువంటి మొదట కవి ఎవరు అంటే తిక్కన. అవతారికలో స్వప్న వృత్తాంతాన్ని తెలిపినటువంటి మొదటి కవి తిక్కన. భారత అవతారికలో తిక్కన వ్యాసుణ్ణి భవ్య కవితావేశుడు అని, నన్నయ్యనేమో కవిత్వ విశారదుడు విద్యాదయితుడని కొనియాడాడు. భారత అవతారికలో తిక్కన వ్యాసుణ్ణి భవ్య కవితావేశుడు అని, నన్నయ్యనేమో కవిత్వ విశారదుడు విద్యాదయితుడని కొనియాడాడు. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నన్నయ్యని ఏ విధంగా కొనియాడారని కానీ, నన్నయ్యను కొనియాడింది ఎవరని కానీ ఇట్లా అడగొచ్చు క్వశ్చన్స్. నెక్స్ట్ ఆంధ్రావళి మోదం బొరయునట్లుగా మహాభారత రచన చేస్తానన్నాడు. ఆంధ్రావళి మోదం బొరయునట్లుగా ఆంధ్ర ప్రజలంతా కూడా మోదము అంటే సంతోషము, సంతోషపడేలాగా మహాభారత రచన చేస్తాను అన్నది ఎవరు అంటే తిక్కన. నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడనయ్యద భక్త కోటికినంటూ వినయాన్ని ప్రకటించింది ఎవరు అంటే తిక్కన. భక్త కోటికి వాళ్ళు మెచ్చే విధంగా నేను భారత రచన చేస్తానని తన వినయాన్ని ప్రకటించుకున్నది తిక్కన. నెక్స్ట్ మహాకవిత్వ దీక్షా విధి నుండి పద్యముల్ గద్యముల్ రచించదన్ అంటూ భారత రచనను ఒక పవిత్ర యజ్ఞంగా భావించినది తిక్కన. భారతంలోని ప్రధాన రసం అంగిరసం ఏది అంటే శాంతరసం. నాయకుడు అర్జునుడు. ఆంధ్ర మహాభారతంలోని నాయకుడు అర్జునుడైతే వేదవ్యాస మహాభారతంలో నాయకుడు ధర్మరాజు. శ్రీయన గౌరీనాబరగు చల్వకు చిత్తము అనే ఉత్పలమాల పద్యమే తిక్కన రచనకు ఆరంభ పద్యము. శ్రీయన గౌరీనాబరగు చల్వకు చిత్తము అనే ఉత్పలమాల పద్యమే తిక్కన రచనకు ఆరంభ పద్యము. నెక్స్ట్ భారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే హరిహరనాథునికి. మనుమసిద్ధికైతే నిర్వచనోత్తర రామాయణాన్ని అంకితం ఇస్తే భారతాన్ని హరిహరనాథునికి అంకితం ఇచ్చాడు. నెక్స్ట్ మహాభారత పర్వాలు. ఈ ఆంధ్ర మహాభారత పర్వాలు మనం 18 అని చెప్పుకున్నాం కదండి నన్నయుగంలో. అయితే ఈ మహాభారత పర్వాలు 18 ఏంటి అంటే ఆది, సభ, అరణ్య ఈ 3 కూడా నన్నయ్య రచించారు. నెక్స్ట్ విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ ఈ పర్వాలన్నీ కూడా తిక్కన రచించడం జరిగిందనమాట. విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ అనే పర్వాలని తిక్కన రచించారు. మొత్తం ఆంధ్ర మహాభారత పర్వాలు 18. ఇది SCA 2012లో అడిగాడండి ఈ బిట్.
సో నెక్స్ట్ తిక్కన భారతంలో విశిష్ట పర్వాలు, ముఖ్యమైనటువంటి పర్వాలు అండ్ అలాగే ఆ పర్వాల్లో జరిగినటువంటి విశేషాలను కనుక గమనిస్తే నిర్వచనంగా రాసిన పర్వం మౌసల పర్వం, నిర్వచనంగా రాసిన పర్వం మౌసల పర్వం, విశేష వృత్తాలు వాడిన పర్వం స్త్రీ పర్వం, విశేష వృత్తాలు వాడిన పర్వం స్త్రీ పర్వం. నెక్స్ట్ భగవద్గీత గల పర్వం భీష్మ పర్వం, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. భగవద్గీత గల పర్వం భీష్మ పర్వం. కాలస్పృహతో వ్రాసినటువంటి పర్వం మౌసల పర్వం, కాలస్పృహతో రాసిన పర్వం మౌసల పర్వం. విజ్ఞానోపదేశాలు ఆధ్యాత్మిక అంశాలు గల పర్వాలు శాంతి అనుశాసనిక పర్వాలు, విజ్ఞానోపదేశాలు ఆధ్యాత్మిక అంశాలు గల పర్వాలు శాంతి అనుశాసనిక పర్వాలు. మహాశ్రక్తర ఛందస్సు విరివిగా వాడిన పర్వం ఏది అంటే సౌప్తిక పర్వము, మహాశ్రక్తర ఛందస్సు విరివిగా వాడిన పర్వం సౌప్తిక పర్వము. నానా రసాభ్యుదయోల్లాసిగా పేర్కొనబడిన పర్వము విరాట పర్వము. సారవంతమైన పర్వం ఉద్యోగ పర్వం. వ్యాఘ్ర గోమాయు సంవాదం గల పర్వము, పులి ఆవుల సంవాదం గల పర్వము శాంతి పర్వము. భీష్ముడు చెప్పిన గరుడుని వృత్తాంతం గల పర్వం అనుశాసనిక పర్వము, భీష్ముడు చెప్పిన గరుడుని వృత్తాంతం గల పర్వం అనుశాసనిక. సనత్సు జాతీయము ఉద్యోగ పర్వము, సనత్సు జాతీయము ఉద్యోగ పర్వము. విరాట పర్వంలో ప్రధాన రసం శృంగార రసం, ఉద్యోగ పర్వంలో వీర రసం, స్త్రీ పర్వం కరుణ శాంతి, అనుశాసనికంలో శాంతరసం. నెక్స్ట్ హృదయాహ్లాది చతుర్థమూర్జిత కథోపేతంబు నానా రసాభ్యుదయోల్లాసి అని తిక్కన పేర్కొన్నటువంటి పర్వం ఏది అంటే విరాట పర్వం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, మీకు అంతా గుర్తు లేకపోయినా నానా రసాభ్యుదయోల్లాసి అని గుర్తుపెట్టుకోండి, విరాట పర్వం. ఓకే, నెక్స్ట్ ఉత్తరాభిమన్యుల వివాహం గల పర్వం విరాట పర్వం, ఉత్తరాభిమన్యుల వివాహం గల పర్వం విరాట పర్వం. నెక్స్ట్ విరాటరాజు భార్య సుధేష్ట, విరాటరాజు భార్య సుధేష్ట. విరాటరాజు కొడుకు ఉత్తర కుమారుడు, విరాటరాజు కొడుకు ఉత్తర కుమారుడు. నెక్స్ట్ విరాటరాజు కూతురు ఉత్తర, విరాటరాజు కూతురు ఉత్తర. విరాటరాజు బావమరిది కీచకుడు, విరాటరాజు బావమరిది కీచకుడు. నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటివి అంటే విరాటరాజు కొలువులో కదండి ధర్మరాజు, వీళ్ళంతా కూడా అజ్ఞాతవాసాన్ని చేశారు. అప్పుడు ధర్మరాజు అక్కడ చేసినటువంటి పనులేంటి, ఇప్పుడు సపోజ్ భీముడు ఉన్నాడు అనుకోండి, భీముడు వలలుడు అనేటటువంటి పేరుతో వంటవాడిగా, అలాగే అర్జునుడు ఉన్నాడు అనుకోండి బృహన్నల అనే పేరుతో నాట్యాచార్యుడిగా, ఈ విధంగా వేషాలు వేశారు కదా. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు షార్ట్స్లో అయితే నేను అప్లోడ్ చేశానండి. షార్ట్ కూడా ప్రతిదీ మీ టెట్ డిఎస్సి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని స్టోరీస్ కూడా చెప్పాను, ఆ స్టోరీస్ ఏవో పిల్లల కోసమే కాదండి, మీకు అవి వింటే అందులో ఉన్న క్యారెక్టర్స్ అడగడానికి అవకాశం ఉంది, అవి కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని నేను చేయటం జరిగింది. సో ప్రతి షార్ట్ కూడా ఇంపార్టెంట్, ఆ షార్ట్లో అప్లోడ్ చేశాను, అవి కూడా ఒకసారి చూడండి. తర్వాత మళ్ళీ మీరు ఆ పాయింట్స్ చెప్పలేదండి, ఆ పాయింట్ ఇచ్చాడండి అనకండి, ఎందుకంటే అందులో ఉన్నటువంటి పాయింట్స్ ఏ పాయింట్ నేను ఎక్కడా కూడా వదిలేయట్లేదు. మ్యాక్సిమం అయితే షార్ట్స్ లేదంటే వీడియోస్లో అయినా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి సో రెండు చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ తిక్కన భారతమును ప్రబంధ మండలి అని పుణ్య ప్రబంధాలు అని మహాకావ్యము అని పేర్కొన్నాడు. తిక్కన భారతమును ప్రబంధ మండలి అని పుణ్య ప్రబంధాలు అని మహాకావ్యమని పేర్కొన్నాడు. తిక్కన సద్రస బంధురమ్మగు ప్రబంధమని నిర్వచనోత్తర రామాయణాన్ని పేర్కొన్నాడు. తిక్కన సద్రస బంధురమ్మగు ప్రబంధమని నిర్వచనోత్తర రామాయణాన్ని పేర్కొన్నాడు. తిక్కన భారతంలో మెత్తని పులి అని ధర్మరాజుని అన్నారు. తిక్కన భారతంలో మెత్తని పులి అని ఎవరిని అన్నారు అంటే ధర్మరాజుని. తిక్కన భారతంలో 3 చోట్ల వెంజం బాకిన కరణి అనే పదబంధాన్ని ప్రయోగించారు. వెంజం బాకిన కరణి, వెంజం అంటే చామరాలు, పాకిన పోలిన, కరణి అంటే చెయ్యి అని అర్థం. చామరల్ని పోలినటువంటి చేతులు అనే అర్థాన్ని 3 చోట్ల ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత అని సత్యం యొక్క గొప్పతనాన్ని ఉద్యోగ పర్వంలో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ నియత తపమును ఇంద్రియ నిగ్రహంబు బోరి విద్యయు శాంతికి కారణాలు, శాంతికి కారణాలు కూడా ఈ ఉద్యోగ పర్వంలో ఇవ్వటం జరిగింది. అండ్ అలాగే కీచకునికి ద్రౌపది ఎందుగల వ్యామోహం ఏంటి అంటే ఏకత్రైవానురాగము. కీచకునికి ద్రౌపది ఎందుగల వ్యామోహము ఏకత్రైవానురాగం. ఏక అంటే ఒకటండి, అనురాగము అంటే ఒక వైపు నుంచి కీచకుడి వైపు నుంచే ప్రేమ ఉంది తప్ప ద్రౌపదికి ఎలాంటి అనురాగం అతని మీద లేదు అనే ఉద్దేశం. నెక్స్ట్ వైదిక మార్గనిష్టమగు వర్తనముందగా నిర్వహించున్ అని హరిహరనాథుడు స్వప్నములో తిక్కనతో పలికెను. వైదిక మార్గనిష్టమగు వర్తనముందగా నిర్వహించున్ అని స్వప్నములో తిక్కనతో పలికినది ఎవరు అంటే హరిహరనాథుడు. నెక్స్ట్ తెనుగు భాష వినిర్మింప దివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలముగాదే అని తిక్కన రచన
కేవలం అనువాదం కాదని చెప్పెను. తెనుగు భాష వినిర్మింప దివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలముగాదే అని తిక్కన తన రచన కేవలం అనువాదం కాదని చెప్పెను. నెక్స్ట్, ధర్మరాజుకి వనవాసంలో సన్యాసి రూపాన్ని ప్రసాదించింది ఎవరు అంటే ధర్ముడు. ధర్మరాజుకు వనవాసంలో సన్యాసి రూపాన్ని ప్రసాదించినది ధర్ముడు. నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, డిఎల్లో అడిగాడు ఈ బిట్టు. కీచక పాత్రను విశిష్టంగా తీర్చిదిద్దినది ఎవరు అంటే తిక్కన. కీచక పాత్రను విశిష్టంగా తీర్చిదిద్దినది తిక్కన. నెక్స్ట్, సింగం బాకటితో గుహాంతరమునన్ చేట్పాటు పద్యము విరాట పర్వంలోనిది. సింగం బాకటితో గుహాంతరమునన్ చేట్పాటు అనే పద్యము విరాట పర్వంలోనిది. నెక్స్ట్, దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాస్పుర అనే పద్యం విరాట పర్వంలోనిది. దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాస్పుర అనేది విరాట పర్వంలోనిది. అండ్ నెక్స్ట్, కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాలా, ఇది కూడా విరాట పర్వంలోనిదే. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాలా అనేది విరాట పర్వంలోనిది. నెక్స్ట్, లీలం గేలన మచ్చి మత్తగజ కేలి సుందరోల్లాస అనేది కర్ణ పర్వంలోనిది. లీలం గేలన మచ్చి మత్తగజ కేలి సుందరోల్లాస అనేది కర్ణపర్వంలోనిది. నెక్స్ట్, యవ్వని వాకిట నిబమద పంకంబు అనే పద్యంలో ధర్మరాజు ఔన్నత్యం ఉంది. యవ్వని వాకిట నిబమద పంకంబు అనే పద్యంలో ధర్మరాజు యొక్క ఔన్నత్యము ఉంది. మమ్మెరుగుదెదిరి నెరుగుదు పద్యం కృష్ణునితో ధర్మరాజు చెప్పారు. మమ్మెరుగుదెదిరి నెరుగుదు అనే పద్యం కృష్ణునితో ధర్మరాజు చెప్పారు. నెక్స్ట్, భారవి అర్ధగౌరవ గుణానికి తెలుగులో వారసుడు ఎవరు అంటే తిక్కన. భారవి అర్ధగౌరవ గుణానికి తెలుగులో వారసుడు తిక్కన. నెక్స్ట్, బయ్యనకు తిక్కన ఇచ్చిన బిరుదు భవ్యభారతి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. బయ్యనకు తిక్కన ఇచ్చిన బిరుదు భవ్యభారతి లేదా భవ్యభారతి బిరుదాంకితుడు ఎవరు, ఇట్లా కూడా అడగచ్చు బయ్యన. నెక్స్ట్, భారతాన్ని నాటక రూపంలో రచించినది గంగాధర కవి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. భారతాన్ని నాటక రూపంలో రచించినటువంటి కవి ఎవరు అంటే గంగాధర కవి. నెక్స్ట్, తిక్కనపై వివిధ కవుల అభిప్రాయాలు. తిక్కనపై వివిధ కవుల యొక్క అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయంటే, శ్రీ మధుభయ కవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర తిక్కన సోమయాజి అని భారతంలో తనను తాను పేర్కొన్నాడు. ఓకే, శ్రీ మధుభయ కవిమిత్ర, మీరు గమనించండి, మధుభయ కవిమిత్ర ఉభయ కవి, ఓకే అని తనని తాను చెప్పుకున్నాడు అనమాట. ఎవరు? తిక్కన. నెక్స్ట్, ఉభయ కవిమిత్ర నామము త్రిభువనముల నెగడ మంత్రి తిక్కడు దాల్చెను అని అన్నది ఎవరు అంటే కేతన. ఉభయ కవిమిత్ర నామము త్రిభువనముల నెగడ మంత్రి తిక్కడు దాల్చెన్ అని అన్నది కేతన. నెక్స్ట్, భాషింతు తిక్కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగా నొక్కొక్క మాట. ఈయన యొక్క కవితా శైలి రసాభ్యుచిత బంధాన్ని పేర్కొన్నది మొట్టమొదట ఎవరు అంటే శ్రీనాథుడు. నెక్స్ట్, తను కావించిన సృష్టి తక్కొరల చేతం కాదు. తను సృష్టించినటువంటి సృష్టి వేరొక్కరుల చేత కాదు అని అన్నది ఎవరు అంటే ఎర్రన. నెక్స్ట్, పద్యాది త్రివిధ కావ్య పారీణుడు కవీంద్ర లోకాధారుడని సార కవిత నిర్మాణ చాతుర్యుడు ఆర్యభోజుడు భార వికల్పుడు కవితాధన్యుడు వేదాది సమస్త విద్యాభ్యాస విభాసి కావ్య కళాజనిత భూమి అని తిక్కనను కొనియాడినది ఎవరు అంటే కేతన. ఇందులో ఏదో ఒకటైనా అడగొచ్చండి. పద్యాది త్రివిధ కావ్య పారీణుడు కవీంద్ర లోకాధారుడు సార కవితా నిర్మాణ చాతుర్యుడు ఆర్యభోజుడు భార వికల్పుడు కవితాధన్యుడు వేదాది సమస్త విద్యాభ్యాస విభాసి కావ్య కళాజనిత భూమి అని తిక్కనను కొనియాడినది కేతన. నెక్స్ట్, మయూర సన్నిభ మహాకవి శ్రీ మధుభయ కవిమిత్ర తిక్కన సోమయాజి ప్రసాద లబ్ధ సరస్వతీ పౌత్ర తిక్కనామాత్య పుత్ర అని అన్నది ఎవరు అంటే మారణ. తిక్కన శిల్పంపు తెలుగు తోట అని అన్నది విశ్వనాథ సత్యనారాయణ. తిక్కన శిల్పంపు తెలుగు తోట అని అన్నది విశ్వనాథ సత్యనారాయణ. తిక్కన తీర్చిదిద్దిన సీతమ్మ వ్యాసము. తిక్కన తీర్చిదిద్దిన సీతమ్మ వ్యాసము రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. తిక్కన కావ్య శిల్పము కేతవరపు రామకోటి శాస్త్రి. తిక్కన కావ్య శిల్పము కేతవరపు రామకోటి శాస్త్రి. తిక్కన భారత దర్శనము నండూరి రామకృష్ణమాచార్యులు. తిక్కన భారత దర్శనము నండూరి రామకృష్ణాచార్యులు. అలాగే తిక్కన సారస్వతమూర్తి మురువూరి కోదండరామిరెడ్డి. తిక్కన సారస్వతమూర్తి మురువూరి కోదండరామిరెడ్డి. ఉభయ కవిత్వ తత్వ విభవోజ్వలుడు అని అన్నది మారణ. ఉభయ కవిత్వ తత్వ విభవోజ్వలుడు అని అన్నది మారణ. తిక్కయస్య కవే సూక్తి కౌముదీవ కాలౌ నిధ అని తిక్కనను సంస్కృత కవుల వరుసలో చేర్చినది ఎవరు అంటే గంగాదేవి. తిక్కయస్య కవే సూక్తి కౌముదివ కాలౌ నిధ అని తిక్కనను
సంస్కృత వరసల్లో చేర్చినది ఎవరు అంటే గంగాదేవి. మధురా విజయం అనేటటువంటి రచనలో ఈ విధంగా తెలిపిందనమాట. నెక్స్ట్ తిక్కన భారత రచన ఉత్తమాధికారి అని అన్నది పింగళి లక్ష్మీకాంతం. తిక్కన భారత రచన ఉత్తమాధికారి అని అన్నది పింగళి లక్ష్మీకాంతం. నెక్స్ట్ ఆంధ్ర భారత కవితా విమర్శనము రాసినది కోరాడ రామచంద్ర శాస్త్రి. ఆంధ్ర భారత కవితా విమర్శనమును రాసినది కోరాడ రామచంద్ర శాస్త్రి. మహాభారతంపై మరో కోణం రాసినది పెండ్యాల సుబ్రహ్మణ్య అయ్యర్. మహాభారతంపై మరో కోణం అన్నది పెండ్యాల సుబ్రహ్మణ్య అయ్యర్. నెక్స్ట్ తిక్కనచే పరిహరింపబడినటువంటి ఘట్టం సనత్సు జాతీయము. తిక్కనచే పరిహరింపబడినటువంటి ఘట్టము సనత్సు జాతీయము. నెక్స్ట్ తిక్కన మూలాన్ని సంక్షేపించినటువంటి వాటిల్లో ముఖ్యమైనది భగవద్గీత. తిక్కన మూలాన్ని సంక్షేపించిన వాటిల్లో ముఖ్యమైనది భగవద్గీత. తిక్కన అనువాదంలో ఔచిత్యానికి ప్రాముఖ్యతనిచ్చాడు. తిక్కన అనువాదంలో ఔచిత్యానికి ప్రాముఖ్యతను ఇచ్చాడు. అలతి తునియల కాహల సంధించిన విదంబున నమరగ జేతున్ అని తిక్కన పేర్కొనెను. అలతి తునియల కాహల సంధించిన విదంబున నమరగ జేతున్ అని తిక్కన పేర్కొనెను. నెక్స్ట్ తిక్కన సమకాలికుల గురించి గమనిస్తే మూలఘటిక కేతన. ఈ మూలఘటిక కేతన క్రీస్తు శకం 1200 నుంచి 1280 అండి. తిక్కన సమకాలికల్లో మొట్టమొదట పేర్కొనదగినవాడనమాట ఈయన. అయితే శతకము కాశీశ్వర శతకము. రచనలు దశకుమార చరిత్ర, ఆంధ్ర భాషా భూషణము, విజ్ఞానేశ్వరీయము. ఈయన కేతన గారి రచనలు దశకుమార చరిత్ర, ఆంధ్ర భాషా భూషణము, విజ్ఞానేశ్వరీయము. నెక్స్ట్ బిరుదులు అభినవ దండి, కవిజన మిత్రుడు. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అనండి, కేతన రచనలు అండ్ అలాగే బిరుదులు అభినవ దండి, కవిజన మిత్రుడు. నెక్స్ట్ తొలి తెలుగు కథాకావ్యం ఏది అంటే దశకుమార చరిత్ర. తొలి తెలుగు కథాకావ్యం దశకుమార చరిత్ర. అయితే ఈ దశకుమార చరిత్ర అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. దండి సంస్కృతంలో రాసినటువంటి దశకుమార చరిత్ర గద్య కావ్యాన్ని కేతన చంపు కావ్యంగా రాసి తిక్కనకు అంకితం ఇచ్చాడనమాట. ఈ దశకుమార చరిత్రని కేతన తిక్కనకు అంకితం ఇచ్చాడు. అయితే ఈ దశకుమార చరిత్రను సంస్కృతంలో రాసింది ఎవరు అంటే దండి. ఈయన రాసినటువంటి దశకుమార చరిత్రను గద్య కావ్యాన్ని ఈయన చంపు కావ్యంగా రాసి అంకితం ఇచ్చాడనమాట. అయితే ఇందులో ఏముంటుంది అంటే మగధ రాజకుమారుడైనటువంటి రాజవాహనుడు, అలాగే మరికొంతమంది వాళ్ళు చేసినటువంటి సాహసాలు అన్నీ కూడా ఇందులో, అంటే మరికొంతమంది అంటే 10 మంది చేసినటువంటి సాహసాలు ఇందులో వర్ణించబడ్డాయి అన్నమాట. అందుకే దశకుమార చరిత్ర అని చెప్పేసి అంటారు. అయితే ఇందులో ప్రధాన వృత్తం ఏంటి అంటే, ఈ ప్రధాన ఇతివృత్తం ఏంటి అంటే రాజవాహనుడు అవంతి సుందరిని పెళ్ళాడటం అన్నమాట. రాజవాహనుడు అవంతి సుందరిని పెళ్ళాడటం అనేది ఇందులో ప్రధానంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈయన అంకితం ఇచ్చాడో తిక్కన కేతనికి దానికి అనుగుణంగా బిరుదు ఇచ్చాడనమాట. ఏమని అంటే అభినవదిండి. ఆ తిక్కన కేతన రచించినటువంటి ఆ దశకుమార చరిత్రను అంకితం తీసుకుని అభినవదండి అనేటటువంటి బిరుదుని ఎవరిచ్చారు అంటే తిక్కన. ఎవరికి? కేతనకి. నెక్స్ట్ తెలుగునకు మొదటి పద్యరూప వ్యాకరణం ఏది అంటే ఆంధ్ర భాషా భూషణము. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. తెలుగులో తొలి కథాకావ్యం ఏది అంటే దశకుమార చరిత్ర. ఎలాగో తెలుగుకి మొదటి పద్యరూప వ్యాకరణం, గద్య వ్యాకరణం కాదండోయ్, పద్యరూప వ్యాకరణం ఆంధ్ర భాషా భూషణం. ఇందులో ఎన్ని పద్యాలు ఉన్నాయంటే 196 పద్యాలు ఉన్నాయి. ఎన్ని పద్యాలు? ఆంధ్ర భాషా భూషణంలో 196 పద్యాలు. ఇవి కూడా ఇంపార్టెంట్. భాషాపరంగా తెలుగు తెనుగు శబ్దాలను మొదటిసారి వాడిన కవి ఎవరు అంటే కేతన. భాషాపరంగా తెలుగు తెనుగు అనే శబ్దాలను మొదటిసారి వాడినటువంటి కవి ఎవరు అంటే కేతన. కేతన వ్యాకరణానికి లక్ష్యం ఏంటి అంటే నన్నయ భారతం. కేతన వ్యాకరణానికి లక్ష్యం నన్నయ భారతం. కవిత చెప్పి ఉభయ కవిమిత్రు మెప్పింపనరది బ్రహ్మకైనా అని తిక్కనను పొగిడినది ఎవరు అంటే కేతన ఆంధ్ర భాషా భూషణంలో పేర్కొన్నారనమాట. కవిత చెప్పి ఉభయ కవిమిత్రు మెప్పింపనరది బ్రహ్మకైనా అని తిక్కనను పొగిడినది కేతన ఆంధ్ర భాషా భూషణంలో. అండ్ అలాగే శ్రీ మధుభయ కవిమిత్ర పురాణేతిహాస కళాకోవిద మానస అని తిక్కనను ఆంధ్ర భాషా భూషణంలో పేర్కొన్నది ఎవరు అంటే కేతన. కేతన
తిక్కనను ఎక్కువగా ఆంధ్ర భాషా భూషణంలోనే పొగిడారు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ తెలుగు భాషలో వెలువడినటువంటి మొదటి ధర్మశాస్త్ర గ్రంథం ఏది అంటే విజ్ఞానేశ్వరీయము. తెలుగు భాషలో వెలువడినటువంటి మొదటి ధర్మశాస్త్ర గ్రంథము విజ్ఞానేశ్వరీయము. అయితే ఇది పద్యరూప కావ్యం అన్నమాట. ఏ విజ్ఞానేశ్వరీయము అనేది పద్యరూప కావ్యము. నెక్స్ట్ ఇది యజ్ఞవల్క్య స్మృతికి అనువాదము. యజ్ఞవల్క్య స్మృతి ఈ విజ్ఞానేశ్వరీయాన్ని రాశారు. దీనికి అనువాదంగా ఈ కేతన రాయటం జరిగిందనమాట. సంస్కృత గద్య కావ్యాలలో మొదటిది కాదంబరి. సంస్కృత గద్య కావ్యాలలో మొదటిది కాదంబరి. రెండవది దశకుమార చరిత్రము. దశకుమార చరిత్రము. తిక్కన వంశం కొట్టరువు అని చెప్పి తిక్కన చరిత్రను వ్రాసేవారికి ఆధారం కల్పించినది ఎవరు అంటే కేతన. తిక్కన వంశం కొట్టరువు అని చెప్పి తిక్కన చరిత్రను వ్రాసేవారికి ఆధారం కల్పించినది ఎవరు అంటే కేతన. నెక్స్ట్ ఇది కేతన గురించి ముఖ్యమైనటువంటి అంశాలండి. నెక్స్ట్ మారణ మార్కండేయ పురాణాన్ని రచించారనమాట. సో దీనికి మార్కండేయ పురాణానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేశానండి. సో ఆ షార్ట్ కూడా ఒకసారి చూడండి. మళ్ళీ ఇందులో రాయట్లేదు, అన్నిట్లోనూ ఒకటే అయితే ఇబ్బందిగా ఉంటుంది చదివే వారికి అని చెప్పేసి, అంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయని చెప్పి ఆ పాయింట్స్ అన్ని లైన్గా షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను. మీరు దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. జస్ట్ ఇప్పుడు నార్మల్గా ఇక్కడైతే వివరించేస్తున్నాను. మార్కండేయ పురాణాన్ని రాసినది మారణ అనమాట. అయితే ఈ మార్కండేయ పురాణం గురించి పరిశోధన చేసింది ఎవరు అంటే జీవి సుబ్రహ్మణ్యం. గుర్తుపెట్టుకోండి, మార్కండేయ పురాణం గురించి పరిశోధన చేసింది జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ ప్రథమాంధ్ర మహాపురాణం అని ఏది అంటే మార్కండేయ పురాణము. ప్రథమాంధ్ర మహాపురాణము మార్కండేయ పురాణము. ఇందులో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి అంటే 8 ఆశ్వాసాలు ఉన్నాయి. అండ్ అలాగే అష్టాదశ పురాణాల్లో మార్కండేయ పురాణం ఎన్నవది అంటే 7వది. అష్టాదశ పురాణాల్లో మార్కండేయ పురాణం 7వది. నెక్స్ట్ ఈ అష్టాదశ మార్కండేయ పురాణం అనేది ఈ మార్కండేయ పురాణం అనేది ఎవరికి అంకితం ఇవ్వటం జరిగింది అంటే ఓరుగల్లు కోటకు పాలకుడైనటువంటి నాగయ్య గన్న మంత్రికి ఇచ్చారనమాట. మారణ ఈ గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే నాగయ్య గన్నడికి అంకితం ఇచ్చారనమాట. నాగయ్య గన్నడికి అంకితం ఇచ్చారు. నెక్స్ట్ మార్కండేయ పురాణాన్ని ఎవరికి చెప్పారు అంటే మార్కండేయుడు క్రోస్టి అనేటటువంటి మహర్షికి చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మారణ ఆశ్వాసాంత గద్యల్లో తిక్కన వలె కవితా శక్తి వచ్చిందని చెప్పారనమాట. అలాగే బ్రహ్మర్షి నామముతో ప్రచారమైనటువంటి పురాణం ఏది అన్నా సరే మార్కండేయ పురాణమే. మహాభారతంలో సంపూర్ణాలు కాక సంశయాస్పదముకు కథలను వివరించి చెప్పినది ఏది అంటే మార్కండేయ పురాణమే. కువలయాశ్వ చరిత్రకు మూలమైనది ఏది అంటే అది కూడా మార్కండేయ పురాణమే. ఓకేనండి, ఇవన్నీ కూడా మార్కండేయ పురాణానికి సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా షార్ట్లో ఇవ్వటం జరిగిందండి. షార్ట్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అయినవే. కథల్లో కూడా నేను మ్యాక్సిమం మీకు టెట్ డిఎస్సి వాళ్ళకు ఉపయోగపడే కథల్లా వింటే కాస్త ఆ క్యారెక్టర్స్ అవి గుర్తుంటాయని కథల రూపంలో ఇచ్చానండి. ఆల్మోస్ట్ అన్నీ మీకు ఇంపార్టెంట్ అయినవే పెట్టడం జరిగింది కాబట్టి అది ఒక్కసారి చూడండి. ఇక్కడైతే నేను అన్నీ రాయలేదు, చాలా టైం టేకెన్ అని, కానీ అవి విన్న వాళ్ళకి ఉపయోగపడతాయని జస్ట్ నార్మల్గా చెప్పేశాను. ఓకే, సో నెక్స్ట్ స్వారోచిషం అనుసంభవమునకు హరిశ్చంద్రోపాఖ్యానానికి కువలయాశ్వ చరిత్రకు మూలం ఏది అంటే మార్కండేయ పురాణము. మంచన గురించండి. మంచన రచన కేయూరబాహు చరిత్ర. దీనికి మూలం రాజశేఖరుని విద్దసాల బంజికాను సంస్కృత నాటిక. ఇది ఇంపార్టెంట్ అండి. కేయూరబాహు చరిత్రకు మూలమైనది ఏంటి అంటే రాజశేఖరుని విద్దసాల బంజికాను సంస్కృత నాటిక. నెక్స్ట్ ఈ కేయూరబాహు చరిత్రని మంచన ఎవరికి అంకితం ఇచ్చారు అంటే నండూరి గుండయామాత్యునికి ఈ కేయూరబాహు చరిత్రని అంకితం ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ కేయూరబాహు చరిత్రలో నాయకులు ఎవరంటే మృగాంకావలి, కేయూరబాహుడు. మృగాంకావలి పాత్ర ఉన్నటువంటి రచన ఏది అని అడగొచ్చు. నెక్స్ట్ కేయూరబాహు చరిత్రలోని మొత్తం కథలు ఎన్ని అంటే 22. కేయూరబాహు చరిత్రలో మొత్తం కథలు 22. ఈ కథ నాటకోచితమైనదే కానీ ప్రబంధోచితమైనది కాదు. నెక్స్ట్
తిక్కన యుగంలో పుట్టినటువంటి కథాకావ్యాలలో దశకుమార చరిత్ర మొదటిదైతే కేయూరబాహు చరిత్ర రెండోదవుతుందన్నమాట. అర్థమైందండి? తిక్కన యుగంలో మొట్టమొదటి కథాకావ్యం దశకుమార చరిత్ర, రెండవది కేయూరబాహు చరిత్ర. ఓకే, నెక్స్ట్ యథావాక్కుల అన్నమయ్య. తిక్కన సమకాలికలు అనమాట వీళ్ళంతా. యథావాక్కుల అన్నమయ్య, ఈయన క్రీస్తకం 1242. అయితే రచన సర్వేశ్వర శతకము. రచన సర్వేశ్వర శతకం. సర్వేశ్వర అనే మకుటంతో 142 మత్తేబ సాధువుల వృత్తములు గల శతకాన్ని రచించారు. సర్వేశ్వర అనే మకుటంతో 142 మత్తేబ సాధువుల వృత్తములు గల శతకాన్ని రచించారు. నెక్స్ట్ ఈ సర్వేశ్వర శతకాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే దూదికొండ సోమేశ్వరారాధ్యునకు. దూదికొండ సోమేశ్వరారాధ్యునికి దీనిని అంకితం ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ బద్దెన. బద్దెనకి బిరుదు కమలాసనుడు. మనం పద్యాల్లో చదువుకునేటటువంటి బద్దెనేనండి సుమతి శతకకర్త. ఆయన గురించి ఆ రెండే తెలుసు, ఆయన కాలము అది కదా. కానీ ఆయన ఒక చిన్న సామంతురాజు అనమాట. ఆయన బిరుదు కమలాసనుడు. రచనలు నీతి శాస్త్ర ముక్తావళి 162 పద్యాలు. సుమతి శతకమేమో కంద పద్యాలు అనమాట. ఓకే, సుమతి శతకంలో వాడినటువంటి ఛందస్సు ఏది అంటే కందము. ఓకే, నెక్స్ట్ ఆంధ్ర భాషా భూషణంలో 196 పద్యాలు ఉన్నట్టే నీతి శాస్త్ర ముక్తావళిలో 162 పద్యాలు ఉన్నాయన్నమాట. నీతి శాస్త్ర ముక్తావళి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే రాజనీతిజ్ఞత మంత్రణము. నీతి శాస్త్ర ముక్తావళి ప్రాముఖ్యత రాజనీతిజ్ఞత మంత్రణము. నెక్స్ట్ బద్దెన 2 రచనలను ప్రకటించినది ఎవరు అంటే మానవల్లి రామకృష్ణ కవి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బద్దెన 2 రచనలను ప్రకటించినది ఎవరు అంటే మానవల్లి రామకృష్ణ కవి. నెక్స్ట్ కృష్ణమాచార్యుడు. తెలుగు నాట గద్య వాంగ్మయమునకు శ్రీకారం చుట్టినటువంటి వాడు కృష్ణమాచార్యుడు. తెలుగు నాట గద్య వాంగ్మయానికి శ్రీకారం చుట్టినవాడు కృష్ణమాచార్యుడు. తొలి తెలుగు వచన రచన ఏది అంటే సింహగిరి నరహరి వచనములు. తొలి తెలుగు వచన రచన కృష్ణమాచార్యుని యొక్క తొలి తెలుగు వచన రచన ఏది అంటే సింహగిరి నరహరి వచనములు. సంస్కృతమున రామానుజుడు వ్రాసినటువంటి శ్రీరంగ గద్య, శరణాగతి గద్య, వైకుంఠ గద్యలు మూలమన్నమాట. దీనికి సింహగిరి నరహరి వచనాలకి మూలం ఏంటి అంటే సంస్కృతాన రామానుజుడు రాసినటువంటి శ్రీరంగ గద్య, శరణాగతి గద్య, వైకుంఠ గద్యలు మూలము. సింహగిరి వచనాలకి గల పేర్లు సంకీర్తనలు, పదములు, తాళగ్రంథ చూర్ణకాలు. సింహగిరి వచనాలకి పేర్లు సంకీర్తనలు, పదములు, తాళగ్రంథ చూర్ణకాలు. కృష్ణమాచార్యుని మరొక రచన ఏది అంటే చతుర్లక్ష వచనములు. కృష్ణమాచార్యుని యొక్క మరొక రచన చతుర్లక్ష వచనములు. ఈయన వచనాలు దేవ అనే సంబోధనలతో ప్రారంభమవుతాయి. కృష్ణమాచార్యుని యొక్క వచనలు దేవ అనే సంబోధనతో ప్రారంభమవుతాయి. సింహగిరి నరహరి వచనములకు ఉపోద్ఘాతం రాసినది ఎవరు అంటే డాక్టర్ కులశేఖరరావు. సింహగిరి నరహరి వచనాలకి ఉపోద్ఘాతం రాసినది ఎవరంటే డాక్టర్ కులశేఖరరావు. నెక్స్ట్ కృష్ణమాచార్యులు ద్రావిడ వేదమును రాశాడని పేర్కొన్నది ఎవరు అంటే తాళ్లపాక చిన్నన్న. కృష్ణమాచార్యులు ద్రావిడ వేదమును రాశాడని పేర్కొన్నది ఎవరు అంటే తాళ్లపాక చిన్నన్న. నెక్స్ట్ అప్పన మంత్రి. ఈ అప్పన మంత్రి యొక్క రచన ఏంటి అంటే చారుచర్య. అప్పన మంత్రి యొక్క రచన చారుచర్య. ఇందులో 76 పద్యాలు ఉన్నాయి. ఎన్ని పద్యాలండి? 76 పద్యాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఆరోగ్య శాస్త్రానికి సంబంధించినటువంటిది అనమాట. ఈ చారుచర్య అనేది ఆరోగ్య శాస్త్రానికి సంబంధించింది. అంటే మనిషి జీవితంలో రోజు ఉపయోగించేటటువంటి అంటే నిద్ర లేచిన తర్వాత పళ్ళు తోముకునే పొల్ల నుంచి పడుకునేటటువంటి ఆ మంచం వరకు కూడా ఏది ఏ విధంగా చేయాలి, ఎలా వాడాలి అని తెలిపేటటువంటి దినచర్య గ్రంథం అనమాట ఈ చారుచర్య. నెక్స్ట్ శివదేవయ్య. శివదేవయ్య యొక్క రచన పురుషార్థ ప్రధాయిని. శివదేవయ్య యొక్క రచన పురుషార్థ ప్రధాయిని. నెక్స్ట్ సంస్కృతాంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని అంటారు అంటే శివదేవయ్య. సంస్కృతాంధ్ర కవితా పితామహుడు శివదేవయ్య. అంటే రెండు భాషల్లో కూడా రచన చేస్తాడనమాట ఈయన. అయితే శివదేవయ్యను ఇతడు ఈశ్వరుడు కానీ మనుజమాత్రుడు కాదు అని ప్రశంసించినది ఎవరు అంటే తిక్కన. శివదేవయ్య ఇతడు ఈశ్వరుడు కానీ మనుజమాత్రుడు కాదు అని ప్రశంసించినది తిక్కన. నెక్స్ట్ కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి గణపతి చక్రవర్తి దగ్గర ప్రతాపరుద్రుని దగ్గర మంత్రిగా మన్ననలు పొందినది ఎవరు అంటే శివదేవయ్య.
కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి గణపతి దేవ చక్రవర్తి దగ్గర అలాగే ప్రతాపరుద్రుని దగ్గర మంత్రిగా మన్ననలు పొందినది శివదేవయ్య. నెక్స్ట్ భాస్కరుని కేతన. భాస్కరుని కేతన అనే ఆయన ఎవరంటే తిక్కన సోమయాజి గారి పెదనాన్నగారు, పెత్తండ్రి. అయితే ఈయన రచన కాదంబరి. తెలుగులో ఇది గద్య కావ్యం అన్నమాట. తెలుగులో గద్య కావ్యము కాదంబరిని రాసినది భాస్కరుని కేతన. అయితే దశకుమార చరిత్ర యొక్క ముందు మాటని బట్టి బాణుని యొక్క కాదంబరిని ఈయన ఆంధ్రీకరించాడనమాట. ఓకేనండి. బాణుడు అనేటటువంటి వ్యక్తి సంస్కృత కవి అనమాట. అయితే ఈ సంస్కృతంలో రాసినటువంటి కాదంబరిని ఈయన తెలుగులో గద్య కావ్యంగా రాశాడనమాట. అది దశకుమార చరిత్ర యొక్క ముందు మాటను బట్టి రాయటం జరిగిందనమాట. అయితే ఇది ఇప్పుడు లభిస్తుందా అంటే లభించటం లేదు, కాదంబరి అనేది లభించట్లేదన్నమాట. నెక్స్ట్ కమలనాభామాత్యుడు అనేటటువంటి వ్యక్తి శ్రీనాథుడి యొక్క తాత అనమాట. ఈయన యొక్క రచన పద్మపురాణ సంగ్రహము. నెక్స్ట్ గోనబుద్ధారెడ్డి అండి. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని రచించారు. అయితే రామాయణాన్ని చాలా మంది తెలుగులో రచించారు కదా, సో వాళ్ళని కొంతమందిని ఎర్రన యుగంలో ఇస్తానండి. ఎందుకంటే గోనబుద్ధారెడ్డి గారు 13వ శతాబ్దానికి అంటే తిక్కన కాలానికి చెందినటువంటి వారు అని చెప్పేసి ఈయన్ని ఇందులో ఇవ్వటం జరిగింది. గోనబుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణాన్ని రచించారు. వంశము కోన వంశము, కాలం 13వ శతాబ్దము. నెక్స్ట్ అలాగే ఈయన బిరుదులు కవి కల్పతరువు అండ్ కవిలోక భోజుడు. నెక్స్ట్ తెలుగులో ఉన్న రామాయణాలన్నింటిలో కల్లా మొట్టమొదటి ఏది అంటే రంగనాథ రామాయణం. తెలుగులో ఉన్న రామాయణాలన్నింటిలో కల్లా మొట్టమొదటిది రంగనాథ రామాయణం. నెక్స్ట్ ఈ రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధ భూపతి రచించి తన తండ్రి అయినటువంటి విఠలనాథుని పేరుతో ప్రకటించినట్లు అవతారికలో ఉందన్నమాట. రంగనాథ రామాయణాన్ని గోనబుద్ధ భూపతి రచించి తన తండ్రి అయినటువంటి విఠలనాథుని పేరుతో ప్రకటించాడు. ఇది 2012లో టీజీటీలో ఇచ్చాడండి బిట్టు. నెక్స్ట్ అలాగే రంగనాథ రామాయణం అనేది ద్విపద ప్రక్రియకు చెందిన రచన. ఇది కూడా ఎస్ఏ 2012లో అలాగే జేఎల్లో కూడా ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట ఇది. రంగనాథ రామాయణం అనేది ఏ ప్రక్రియకు చెందినది అంటే ద్విపద ప్రక్రియకు చెందినటువంటి రచన. ఓకే. నెక్స్ట్ రామాయణంలోని మొత్తం కాండలు 7. అంటే ఇవి వాల్మీకి రామాయణంలోని కాండలు 7 అనమాట. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. నార్మల్గా మనకి ఇచ్చినటువంటి తెలుగు రామాయణాల్లో అయితే 6 కాండలే ఇవ్వటం జరిగిందండి. అండ్ నెక్స్ట్ శివధనుర్భంగం రంగనాథ రామాయణంలోని బాలకాండలో ఉంది. శివధనుర్భంగం అనేది రంగనాథ రామాయణంలోని బాలకాండలో ఉంది. అండ్ అలాగే రంగనాథ రామాయణం నందు అరణ్యకాండలో వచ్చేటటువంటి జంబుమాలిక వృత్తాంతము, యుద్ధకాండలో వచ్చే సులోచన సహగమన వృత్తాంతము, కాలనేమి వృత్తాంతము మొదలైన కథలు వాల్మీకి రామాయణంలో లేవు. ఓకేనండి. రంగనాథ రామాయణం నందు అరణ్యకాండలో వచ్చే జంబుమాలిక వృత్తాంతము, యుద్ధకాండలో వచ్చే సులోచన సహగమన వృత్తాంతము, కాలనేమి వృత్తాంతము మొదలైన కథలు వాల్మీకి రామాయణంలో లేవు. జంబుమాలిక వృత్తాంతము అంటే అశోకవనం ధ్వంసం తర్వాత జంబుమాలిని పంపిస్తాడనమాట. ప్రహస్తుడి యొక్క కుమారుడు ఈయన. అయితే పంపించిన తర్వాత హనుమంతుడితో యుద్ధం చేసి జంబుమాలి మరణిస్తాడనమాట. అది అతని యొక్క వృత్తాంతము. అండ్ అలాగే సులోచన సహగమన వృత్తాంతం ఏంటి అంటే సులోచన ఇంద్రజిత్ యొక్క భార్య అనమాట. రావణుని యొక్క కుమారుడు ఉన్నాడు కదండి ఇంద్రజిత్తు, మేఘనాథుడు, అతని యొక్క భార్య సులోచన. ఈమె ఏం చేస్తుందంటే ఇంద్రజిత్తు మరణించాడనే వార్త తెలుసుకొని వెంటనే ఆమెకు ఉన్నటువంటి పాతివ్రత్య ధర్మం వలన ఆమె సహగమనం చేస్తుంది అనమాట ఆయనతో పాటు. సో అది దాని యొక్క వృత్తాంతం. అండ్ అలాగే కాలనేమి వృత్తాంతం ఏంటి అంటే లక్ష్మణుడు శక్తి అనే ఆయుధం ప్రయోగించడం వల్ల మూర్ఛపోతాడు కదా, వెంటనే ఈయన సంజీవనిని తీసుకురావటానికి హనుమంతుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే కాలనేమిని పంపిస్తాడనమాట రావణాసురుడు. అప్పుడు ఒక మొసలు ఏం చేస్తుందంటే ముని వేషంలో కాలనేమి అక్కడికి వెళ్తాడనమాట. ఈ మొసలు ఏం చేస్తుందంటే హనుమంతుడికి ఈ విషయాన్ని తెలియజేస్తుంది అనమాట. వెంటనే కాలనేమిని సంహరించి
ఆ ద్రోణగిరి పర్వతానికి వెళ్ళి సంజీవనిని తీసుకొస్తాడు హనుమంతుడు. అది దీని యొక్క స్టోరీ అన్నమాట. సో ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణంలో లేవు, రంగనాథ రామాయణంలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఈ రామాయణానికి పీఠిక రాసినటువంటి ఆధునిక విమర్శకుడు ఎవరు అంటే కట్టమంచి రామలింగారెడ్డి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. రంగనాథ రామాయణానికి పీఠిక రాసినటువంటి ఆధునిక విమర్శకుడు ఎవరు అంటే కట్టమంచి రామలింగారెడ్డి. నెక్స్ట్ ఈ రంగనాథ రామాయణానికి సమాలోచనము అని పీఠిక రాసినది ఎవరు అంటే జనమంచి వెంకట సుబ్రహ్మణ్య శర్మ. రామాయణానికి సమాలోచనం అని పీఠికను రాసినది జనమంచి వెంకట సుబ్రహ్మణ్య శర్మ. నెక్స్ట్ రంగనాథ రామాయణమును గోన బుద్ధారెడ్డి రామాయణం అని అభిప్రాయపడింది ఎవరు అంటే కట్టమంచి రామలింగారెడ్డి. రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి రామాయణం అని అభిప్రాయపడింది కట్టమంచి రామలింగారెడ్డి. నెక్స్ట్ గోన బుద్ధారెడ్డి వేయించిన శాసనం ఏది అంటే రాయచూరు శాసనం. గోన బుద్ధారెడ్డి వేయించిన శాసనం ఏది అంటే రాయచూరు శాసనము. ఓకే, నెక్స్ట్ ఇవండి తిక్కన యుగానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మరి తిక్కన యుగంలోని ప్రాక్టీస్ బిట్స్ను ఒకసారి చూద్దామండి. నా నేర్పిన భంగి కవిత చెప్పి వరణీయుడనయ్యేద భక్త కోటికెన్ అని సవినయంగా ప్రకటించుకున్నటువంటి కవి. నా నేర్పిన భంగి కవిత చెప్పి వరణీయుడనయ్యేద భక్త కోటికెన్ అని సవినయంగా ప్రకటించుకున్న కవి. ఆప్షన్స్ ఏ పోతన, బి కేతన, సి తిక్కన, డి శ్రీనాథుడు. కరెక్ట్ ఆప్షన్ సి తిక్కన. నెక్స్ట్ తిక్కన కవిత్వ విశారదుడు విద్యాదయితుడు అని వీరిని కీర్తించారు. తిక్కన కవిత్వ విశారదుడు విద్యాదయితుడని ఎవరిని కీర్తించారు అంటే ఆప్షన్స్ ఏ వ్యాసుడు, బి నన్నయ, సి కేతన, డి మారణ. కరెక్ట్ ఆప్షన్ బి నన్నయ. వ్యాసుడినైతే భవ్య కవితావేశుడు అని ప్రకటించాడండి. నన్నయ్యని ఈ విధంగా ప్రకటించాడు. నెక్స్ట్ నన్నయ్య భట్టు తిక్కనాదులు చూపిన త్రోవ పాపనం బెన్న అని తిక్కనను కీర్తించినది. నన్నయ్య భట్టు తిక్కనాదులు చూపిన త్రోవ పాపనం బెన్న అని తిక్కనను కీర్తించినది. ఆప్షన్స్ ఏ ఎర్రన, బి కేతన, సి మారణ, డి శివదేవయ్య. కరెక్ట్ ఆప్షన్ ఏ ఎర్రన. నెక్స్ట్ బద్దెన రాసిన నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాన్ని మొట్టమొదట వెలుగులోకి తెచ్చినది. బద్దెన రాసిన నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాన్ని మొట్టమొదట వెలుగులోకి తెచ్చినది. ఆప్షన్స్ ఏ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, బి నిడదవోలు వెంకటరావు, సి వంగూరి సుబ్బారావు, డి మానవల్లి రామకృష్ణ కవి. కరెక్ట్ ఆప్షన్ డి మానవల్లి రామకృష్ణ కవి. నెక్స్ట్ తల్లి సంస్కృతంబే ఎల్ల భాషలకును అని పేర్కొన్నది. తల్లి సంస్కృతంబే ఎల్ల భాషలకును అని పేర్కొన్నది. ఆప్షన్స్ ఏ తిక్కన నిర్వచనోత్తర రామాయణము, బి శ్రీనాథుడు క్రీడారామము, సి కేతన ఆంధ్ర భాషా భూషణము, డి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద. కరెక్ట్ ఆప్షన్ సి కేతన ఆంధ్ర భాషా భూషణంలో తల్లి సంస్కృతంబే ఎల్ల భాషలకును అని పేర్కొన్నారు. నెక్స్ట్ శివదేవయ్యను ప్రథమాంధ్ర కవితా పితామహుడు అని కీర్తించినది. శివదేవయ్యను ప్రథమాంధ్ర కవితా పితామహుడు అని కీర్తించినది. ఆప్షన్స్ ఏ నిడదవోలు వెంకటరావు, బి పింగళి లక్ష్మీకాంతం, సి తిక్కన, డి కేతన. కరెక్ట్ ఆప్షన్ ఏ నిడదవోలు వెంకటరావు. నెక్స్ట్ తెలుగులో మార్కండేయ పురాణం అనేక కావ్యాలకు కథాభిక్షను ప్రసాదించిన మూల గ్రంథం అన్నది. తెలుగులో మార్కండేయ పురాణం అనేక కావ్యాలకు కథాభిక్షను ప్రసాదించిన మూల గ్రంథం అన్నది. ఆప్షన్స్ ఏ కండవల్లి లక్ష్మీరంజనం, బి జీవి సుబ్రహ్మణ్యం, సి వేటూరి ప్రభాకర శాస్త్రి, డి పెద్దపాటి జగ్గన. మ్యాక్సిమం మార్కండేయ పురాణము అంటే మనం జీవి సుబ్రహ్మణ్యం అని చెప్పేస్తామండి. కానీ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ కండవల్లి లక్ష్మీరంజనం. ఓకే, మార్కండేయ పురాణం అనేక కావ్యాలకు కథాభిక్ష అన్నది ఎవరు అంటే కండవల్లి లక్ష్మీరంజన. దానిపై పరిశోధనలు చేసింది ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం. ఓకే, నెక్స్ట్ ఈ ప్రబంధం ఇంపొనర బటించనన్ వినననుందు నరుం జిరసౌఖ్య సంపదల్ తిక్కన మహాభారతంలో వర్ణించినటువంటి ఘట్టం. ఈ ప్రబంధం ఇంపొనర బటించనన్ వినననుందు నరుం జిరసౌఖ్య సంపదల్ అని తిక్కన మహాభారతంలో వర్ణించినటువంటి ఘట్టం. ఆప్షన్స్ ఏ కృష్ణార్జున యుద్ధము, బి ద్రోణ అర్జున యుద్ధము, సి కర్ణ అర్జున యుద్ధము, డి భీష్మ అర్జున యుద్ధము. కరెక్ట్ ఆప్షన్ సి కర్ణ అర్జున యుద్ధము. నెక్స్ట్ తిక్కన తన రాజనీతి చాతుర్యాన్ని ప్రదర్శించిన మహాభారతంలోని ఘట్టాలు. ఆ సంజయ రాయబారము, ఆ శ్రీకృష్ణ రాయబారము, ఈ ఉత్తర గోగ్రహణము, డి దక్షిణ గోగ్రహణము. ఏ ఆ బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ సి ఆ ఈ సంజయ రాయబారం, ఉత్తర గోగ్రహణం ఇవన్నీ కూడా రాజనీతి చాతుర్యాన్ని ప్రదర్శించినటువంటి ఘట్టాలు. నెక్స్ట్ తిక్కనను సాక్షాత్తు ఈశ్వరుడు అని కీర్తించిన కాకతీయుల మంత్రి. ఆప్షన్స్ ఏ శివదేవయ్య, బి కొలని గణపతి దేవుడు, సి బయ్యన, డి కేతన.
కరెక్ట్ ఆప్షన్ బి కొలని గణపతి దేవుడు. నెక్స్ట్ తిక్కన కవితా గుణం రసాభ్యుచిత బంధం అని మొట్టమొదట పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్ ఏ ఎర్రన, బి శ్రీనాథుడు, శ్రీనాచన సోమన, డి అల్లసాని పెద్దన. కరెక్ట్ ఆప్షన్ బి శ్రీనాథుడు. నెక్స్ట్ కేయూరబాహు చరిత్ర కథా కావ్యానికి మూలమైన విద్దసాల భంజిక కర్త. కేయూరబాహు చరిత్ర కథా కావ్యానికి మూలమైన విద్దసాల భంజిక కర్త. ఆప్షన్స్ ఏ భారవి, బి దండి, సి రాజశేఖరుడు, డి బాసుడు. కరెక్ట్ ఆప్షన్ సి రాజశేఖరుడు. నెక్స్ట్ ఆంధ్ర మహాభారతంలో తిక్కన ఎక్కువగా ప్రయోగించినటువంటి ఛందస్సు ఏది? ఆప్షన్స్ ఏ కందము, బి మధ్యాకర, సి శేషము, డి ఉత్పలమాల. కరెక్ట్ ఆప్షన్ ఏ కందము. నెక్స్ట్ వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి నందు బాండు భూవరునకు గోడలైతి. ఈ పద్యాన్ని మహాభారతంలో ఎవరితో చెప్పారు? ఆప్షన్స్ ఏ కుంతి శ్రీకృష్ణునితో, బి సుభద్ర శ్రీకృష్ణునితో, సి ద్రౌపది శ్రీకృష్ణునితో, డి ఉత్తర అర్జునునితో. కరెక్ట్ ఆప్షన్ సి ద్రౌపది శ్రీకృష్ణునితో. నెక్స్ట్ మేము తండ్రి లేని బిడ్డలము, అన్ని విధముల నీవే మాకాదరువు అని మహాభారతంలో ఎవరితో చెప్పుకున్నారు? ఆప్షన్స్ ఏ ధర్మరాజు శ్రీకృష్ణునితో, బి ధర్మరాజు భీష్మునితో, సి అర్జునుడు శ్రీకృష్ణునితో, డి పాండవులు ద్రోణాచార్యుడితో. కరెక్ట్ ఆప్షన్ ఏ ధర్మరాజు శ్రీకృష్ణునితో. నెక్స్ట్ మారణ మార్కండేయ పురాణం ఆధారంగా తెలుగులో వచ్చినటువంటి కావ్యాలు. మారణ మార్కండేయ పురాణం ఆధారంగా తెలుగులో వచ్చిన కావ్యాలు: ఆ హరిశ్చంద్రోపాఖ్యానము, ఆ మరుత్తరాట్ చరిత్ర, ఈ మను చరిత్ర, ఈ కువలయాస్వ చరిత్ర. ఆప్షన్స్ ఏ ఆ బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఈ సరైనవి. సో కరెక్ట్ ఆప్షన్ డి. మొత్తం అన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్ తెలుగులో మణిప్రవాళ శైలి చెల్లదు అని పేర్కొన్న వ్యాకరణకారుడు. తెలుగులో మణిప్రవాళ శైలి చెల్లదు అని పేర్కొన్న వ్యాకరణకారుడు. ఆప్షన్స్ ఏ నన్నయ్య, బి మూలగటిక కేతన, సి అప్పకవి, డి వెన్నకోట పెద్దన. కరెక్ట్ ఆప్షన్ బి మూలగటిక కేతన. నెక్స్ట్ తిక్కన తన ఆంధ్ర మహాభారతాన్ని శ్రీయన గౌరీ నాబరగు అనే పద్యంలో ప్రారంభించిన పర్వము. ఉత్పలమాలతో ప్రారంభించారన్నాం కదండి, అది ఏ పర్వంలో ప్రారంభించారు? ఆప్షన్స్ ఏ విరాట పర్వము, బి ఉద్యోగ పర్వము, సి భీష్మ పర్వము, డి భారత కావ్య అవతారిక. కరెక్ట్ ఆప్షన్ ఏ విరాట పర్వం. స్టార్టింగ్ ఆయన విరాట పర్వాన్ని రచించారు కదా, కాబట్టి విరాట పర్వము. నెక్స్ట్ తిక్కన రసోల్లాస మధురము అని పేర్కొన్న రచన. ఆప్షన్స్ ఏ విజయసేనము, బి మహాభారతము, సి విరాట పర్వము, డి నిర్వచనోత్తర రామాయణము. కరెక్ట్ ఆప్షన్ డి నిర్వచనోత్తర రామాయణం. నానా రసాభ్యుదయోల్లాసి అనేది విరాట పర్వము, రసోల్లాస మధురము అనేది నిర్వచనోత్తర రామాయణము. నెక్స్ట్ తిక్కన చేత భవ్య భారతి అని కీర్తింపబడిన కవి. ఆప్షన్స్ ఏ మారణ, బి మూలగటిక కేతన, సి నన్నయ్య, డి బయ్యన. కరెక్ట్ ఆప్షన్ డి బయ్యన. నెక్స్ట్ ఎల్లవారికి తెలిసేడి ఆ పలుకులు అని అచ్చ తెలుగు గురించి పేర్కొన్న కవి. ఆప్షన్స్ ఏ తిక్కన, బి మూలగటిక కేతన, సి మారణ, డి బద్దెన. కరెక్ట్ ఆప్షన్ బి మూలగటిక కేతన. నెక్స్ట్ తిక్కన తన ఆంధ్ర మహాభారతంలో అసాధారణ వర్ణనా నైపుణ్యాన్ని ప్రదర్శించిన అంశం. ఆప్షన్స్ ఏ యుద్ధ వర్ణన, బి ఋతువర్ణన, సి ప్రకృతి వర్ణన, డి వంశాను చరిత్రలు. కరెక్ట్ ఆప్షన్ ఏ యుద్ధ వర్ణన. నెక్స్ట్ తిక్కనను ఉభయ కవితత్వ విభవోజ్వలుడు అని కీర్తించిన కవి. ఆప్షన్స్ ఏ ఎర్రన, బి మూలగటిక కేతన, సి మారణ, డి శ్రీనాథుడు. కరెక్ట్ ఆప్షన్ సి మారణ. నెక్స్ట్ చెలిమి శిలాక్షరమెప్పుడు నలుక జలాక్షరము సుజనలుగు వారలకున్, చెలిమి జలాక్షరమైనప్పుడు నలుక శిలాక్షరము కుజనలగు వారలకున్ అన్న ప్రసిద్ధ పద్య రచయిత. ఆప్షన్స్ ఏ కేతన, బి మారణ, సి తిక్కన, డి మంచన. కరెక్ట్ ఆప్షన్ డి మంచన. నెక్స్ట్ జాత్యముగామి నొప్పైన సంస్కృతమెయ్యడ జొన్ప వాక్యసాం అనే పద్యం ఏ కావ్యంలోనిది? జాత్యముగాపి నొప్పైన సంస్కృతమేయడ జొన్ప వాక్యసం అనేటటువంటి పద్యం ఏ కావ్యంలోనిది? ఆప్షన్స్ ఏ కేయూరబాహు చరిత్ర, బి తిక్కన భారతం, సి దశమకుమార చరిత్ర, డి నిర్వచనోత్తర రామాయణము. కరెక్ట్ ఆప్షన్ డి నిర్వచనోత్తర రామాయణము. నెక్స్ట్ వచ్చినవాడు ఫల్గుణడ వశ్యము గెలుతు మనంగరాదు అనే పద్యంలో అర్జునుని పరాక్రమాన్ని కీర్తించిన పాత్ర. వచ్చినవాడు ఫల్గుణడ వశ్యము గెలుతు మనంగరాదు అనే పద్యంలో అర్జునుని పరాక్రమాన్ని కీర్తించిన పాత్ర. ఆప్షన్స్ ఏ శ్రీకృష్ణుడు, బి ద్రోణుడు, సి భీష్ముడు, డి కర్ణుడు.
కరెక్ట్ ఆప్షన్ బి ద్రోణుడు. నెక్స్ట్ తిక్కన భారతంపై వచ్చిన పరిశోధనలను జతపరచండి. ఆ తిక్కన కావ్య శిల్పము, ఆ తిక్కన భారత దర్శనము, ఈ తిక్కన సారస్వతమూర్తి, ఈ భారతము. 1 నండూరి రామకృష్ణమాచార్యులు, 2 కేతవరపు రామకోటి శాస్త్రి, 3 భూపతి లక్ష్మీనారాయణరావు, 4 మురువూరి కోదండ రామిరెడ్డి. తిక్కన కావ్య శిల్పము అనే అన్నది ఎవరు అంటే కేతవరపు రామకోటి శాస్త్రి. తిక్కన భారత దర్శనం అన్నది నండూరి రామకృష్ణమాచార్యులు. తిక్కన సారస్వతమూర్తి మురువూరి కోదండ రామిరెడ్డి. భారతము తిక్కన రచన అన్నది భూపతి లక్ష్మీనారాయణరావు. సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ రంగనాథ రామాయణంలోని అవాల్మీక అంశాలు. రంగనాథ రామాయణంలోని అవాల్మీక అంశాలు. ఆప్షన్స్ అంటే వాల్మీకి రామాయణంలో లేని అంశాలని అర్థం అండి. ఆ జంబుమాలి వృత్తము, ఆ త్రిజట స్వప్న వృత్తాంతము, ఈ కాలనేమి వృత్తాంతము, ఈ అహల్య వృత్తాంతము. ఆప్షన్స్ ఏ ఆ బి, ఆ ఈ సి, ఆ ఈ డి. పైవన్నీ సరి అయినవే. కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ తెలుగులో పాఠ్య గేయేచ మధురంగా పండిత పామర జనరంజకంగా రచింపబడినటువంటి రామాయణ కావ్యము. తెలుగులో పాఠ్య గేయేచ మధురంగా పండిత పామర జనరంజకంగా రచింపబడిన రామాయణ కావ్యము. ఆప్షన్స్ ఏ నిర్వచనోత్తర రామాయణము, బి రంగనాథ రామాయణము, సి మొల్ల రామాయణము, డి భాస్కర రామాయణము. కరెక్ట్ ఆప్షన్ బి రంగనాథ రామాయణము. ఇవండి మొత్తం తిక్కన యుగానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ మరొక యుగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.